అండి. ఈ రోజైతే నేను ఒక ఆడపిల్లగా నా మనసుకు అనిపించిందైతే మీతో మాట్లాడాలి అని అయితే ఈ వీడియోని స్టార్ట్ చేశానండి. అదేంటి అంటే ప్రస్తుతం మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల గానియండి, ఆడపిల్లున్న ప్రతి ఒక్క పేరెంట్ గానియండి, ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసైనా ఇక నుంచైనా మీ చిన్న ఆలోచన మారుతుందనే ఒక ప్రయత్నంగా అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. అండ్ లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏంటి అంటే మన ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి. ఆడపిల్ల పుడితే మనం ఏం జేస్తాము? తనకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తనకు కావాల్సిన నీడ్స్ అన్నీ ప్రాపర్‌గా ఇవ్వాలి. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తనకొక మంచి జాబ్ వచ్చేలాగా మనము ఎంత ఖర్చయినా చదివించాలి. అలాగే పెరిగి పెద్దయ్యాక తనకు ఒక మంచి సంబంధం జూసి, ఒక మంచి అబ్బాయిని జూసి మ్యారేజ్ జేయాలి. దానికి సంబంధించి ఎన్నో లక్షల కోట్లు కట్నం ఇవ్వాలి. లేదా తనకింత బంగారం బెట్టాలి. ఇట్లాంటివి ఆలోచిస్తా ఉంటారు పేరెంట్స్. కానీ అది గాకుండా మా కూతురు పేరు పైన ఒక ల్యాండ్ ఉండాలి. లేదా ఒక ఇల్లు తనకంటూ ఉండాలి అని ఎంతమంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారండి? ఎప్పుడైనా ఆలోచించారా పేరెంట్స్? ఒక ఆడపిల్ల పేరు పైన సొంత ఇల్లుంటే అది తనకి ఎంత సపోర్ట్‌గా ఉంటుందో, తనకా ఇల్లు అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఏ ఒక్క పేరెంట్ అయినా ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజైతే మనము ఈ వీడియోలో ఒక ఆడపిల్లకి ఇల్లుంటే తనకది ఎంత భరోసానిస్తుంది, అదే తనకి ఎంతుంటే ఆ ఇల్లు తనకి ఎంత ధైర్యాన్నిస్తుంది, తనకది ఎంత సపోర్ట్‌గా ఉంటుంది అనే ప్రతి ఒక్కటి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అందుకోసమని వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఒక అమ్మాయి జీవితాన్ని జాగ్రత్తగా గమనించండి పేరెంట్స్. చిన్నప్పుడు ఇది నీ నానిల్లమ్మా అంటారు. పెరిగి పెద్దయ్యాక, పెళ్ళయ్యాక అమ్మ ఇది నీ అత్తారిల్లు అని జెప్తారు. అదే తనకు ఏజ్ పైబడే కొద్దీ, తన వయసు మీద పడే కొద్దీ అప్పుడేమంటారు ఓల్డ్ ఏజ్‌లో? ఇది తన కొడుకిల్లు లేదా తన కూతురిల్లు అని అంటారు. కూతురిల్లు అనే మాట అసలు రాదండి. ఇది తన కొడుకిల్లు అని అంటారు. మరి ఆడపిల్లకసలు ఇల్లెక్కడుందండి? చెప్పండి. ఆడపిల్లకసలు ఇల్లు అనేది ఎక్కడుంది? తన స్వతంత్రం ఎక్కడ దొరుకుతుంది? ఆడపిల్లకి ఇల్లు అని తనకంటూ ఒక సొంత ఇల్లు అనే మాటే లేదండి. అందుకోసమని నేను జెప్తున్నాను. ఆడపిల్లకి ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనుషులున్నట్టుగానే రేపు ఉండరు. రేపు ఉన్నట్టుగానే మనుషులు ఈరోజు ఉండరు. ఇన్ ఫ్యూచర్‌లో తన హస్బెండ్ ఎలా చేంజ్ అవుతాడో తెలియదు. అట్లాంటి సిట్యుయేషన్‌లో తను అనుకోకుండా ఏదైనా భర్తతో మనస్పర్ధలొచ్చాయనుకోండి. మీరు మంచి పెళ్లి చేసి పంపించారు. తనకు లగ్జరీ లైఫ్ ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేసే ఉన్నారు. ఏవేవో ఇమాజినేషన్స్‌లో ఉన్నారు. కానీ అనుకోకుండా తన హస్బెండ్ మారిపోయాడు. అనుకోకుండా తనకేదో మనస్పర్ధలు హస్బెండ్‌తో వచ్చినాయి. అప్పుడు తనెక్కడికెళ్తుందండి? మీకు కొడుకులు గూడా ఉన్నారే అనుకోండి. ఒక్కటే కూతురు అంటే సరే పర్లేదు వచ్చి ఉంటది అనుకోండి. లేదు కొడుకులు గూడా ఉన్నారు. కొడుకులు గూడా ఉన్నప్పుడు మీరప్పుడేం జేయాలి? వాళ్ళకు మ్యారేజ్ అయ్యింది కాబట్టి ఆమె అప్పుడు అన్నదమ్ముల ముందు, వదినల ముందు, మరదళ్ళ ముందు ఒచ్చి వాళ్ళ దగ్గర ఉండగలుగుతుందా అండి? ఒక్కసారి ఆలోచించండి. ఉండగలుగుతదా? ఉండలేదు. తన జీవితంలో ఎట్లాంటి ఒడిదుడుకులొచ్చినా గూడా, తను ఏదైనా అయినా గూడా నాకంటూ వెళ్ళడానికి ఒక చోటుంది. నేను తలదాచుకోవడానికి ఒక చోటుంది అనే మైండ్ సెట్ తనలో ఉంటుంది. అట్లాంటప్పుడు తను ఎట్లాంటి స్టెప్ అయినా ముందుకు వేయగలుగుతది. అదే లేదనుకోండి, ఏ ప్రాబ్లమ్ వచ్చినా గూడా తను తల వంచుకొని ఆ ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు గూడా వస్తాయండి. ఎందుకు అంటే ఎంతో మంది చూస్తున్నామండి ప్రస్తుతం మన సమాజంలో. అత్త వాళ్ళ ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతా ఉంటాయి. నేను పుట్టింటికెళ్తే మా అమ్మ, నాన్న తలదించుకోవాల్సొస్తది. లేదా నా అన్నదమ్ముల ముందు నేను చిన్నతనం అయిపోతాను. ఇట్లా ఎన్నో ఆలోచిస్తా ఉంటది ఒక ఆడపిల్ల బ్రెయిన్ అనేది. ఆడపిల్ల జీవితం అనేది అంత సింపుల్ మ్యాటర్ అయితే గాదండి. చాలా అంటే చాలా కష్టమైన మ్యాటర్. ఎంత లగ్జరీ లైఫ్ ఉన్న ఆడపిల్లకైనా ఖచ్చితంగా కష్టం ఉంటుంది. అందుకే అట్లాంటి పరిస్థితి రాకముందే మనము ఆల్రెడీ ఒక పేరెంట్‌గా లేదా ఒక ఆడపిల్లగా మనమేం ఆలోచించుకోవాలి? నాకు రేపు ఏ ప్రాబ్లమ్ వచ్చినా నేను వెళ్ళడానికి నాకంటూ ఒక రూట్ ఉండాలి ఖచ్చితంగా. నాకంటూ ఒక ఆధారం ఉండాలి అనేలాగా ఉండాలి. అందుకే ప్రతి ఒక్క తల్లిదండ్రులు గూడా తన పేరు పైన అంటే తన కూతురు పేరు పైన ఖచ్చితంగా ఒక ఇల్లు అనేది తీసుకొని పెట్టండి. ఎట్టి పరిస్థితిలోనైనా మీరు లక్షల కోట్లు కట్నాలివ్వడం కంటే గూడా తన పేరు పైన ఒక ఇల్లనేది ఉంటే తనకది ఎంతో బలాన్నిస్తుందండి. సొంత ఇల్లంటే తనకు ఏంటి అంటే ఒక కష్టమొచ్చినప్పుడు ఆ సొంత ఇల్లనేది తనకు ఏదో మీరు కట్టించిన కాంక్రీట్, సిమెంట్ 4 గోడలు చుట్టూ ఉండే 4 గోడలు అది గాదండి. అప్పుడు తనకంటూ ఒక కష్టంలో ఆడపిల్లకి నాకంటూ వెళ్ళడానికి ఒక చోటుంది. నేను తలదాచుకోవడానికి నాకంటూ ఒక ఆధారం ఉంది అని
ఇచ్చే ఒక ధైర్యం అండి ఆడపిల్లకి. మీరిచ్చే ఒక చిన్న రూమ్ అయినా సరే, ఒక చిన్న రూమ్ అయినా నాకంటూ ఉండడానికి ఉంది అని ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఆ ధైర్యమే ఆడపిల్లకి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా గూడా ముందడుగు వేయించడానికి సహాయపడుతుంది. ఎన్ని అడ్డంకులొచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఏవైనా గూడా ఎట్టి పరిస్థితుల్లో ఏవి ఉన్నా గూడా నాకంటూ ఇదుంది గాబట్టి నేను ఏది చేయగలిగినా చేసుకోగలను. అదే లేదనుకోండి రేపు ప్రెజెంట్‌గా నేనిప్పుడు చెప్తున్నానండి. బయట జూసుకున్నట్టయితే ఎంతోమంది జాబ్ పర్పస్‌లో గానియండి, లేదా సంథింగ్ ఏదో ఒక పర్పస్‌లో గానియండి, హౌస్ లేకనే గానియండి, ఇట్లా ఎంతోమంది బయట వుమెన్స్ రెంట్‌కుంటారు. ఫ్యామిలీస్‌తో గానియండి, జాబ్ పర్పస్‌గా వెళ్ళిన బ్యాచిలర్స్ గానియండి, రెంట్‌కుంటున్నారు. అట్లాంటి రెంట్‌కుండే టైంలో ఓనర్స్ ఏం జేస్తారు? ఇది ఇక్కడ మీరు పెట్టకండి. మీరిక్కడ ఇది పెడితే నాకు నచ్చదు. మీరిక్కడ పెట్టకండి అని చెప్తారు. మనం ఈవెన్ రెంట్ పే చేషినా గూడా వాళ్ళు ఓనర్స్ అనేది ఇట్లా మాట్లాడుతా ఉంటారు. అదే తనకంటూ ఒక ఇల్లుందనుకోండి, అప్పుడు అదే తనకే ఒక సొంతిల్లు అనేది ఉందనుకోండి, ఆడపిల్ల తనకు నచ్చిన ప్లేస్‌లో ఆర్గనైజ్ జేసుకోగలుగుతది. లేదా ఏంటి వాళ్ళ ఇంట్లో ఆ పిల్లలున్నారనుకోండి, పిల్లలుంటే ఓనర్స్ ఏమంటారొచ్చి, "ఈ గోడల పైన గీస్తున్నారమ్మా మీరు కాల్ జేసేయండి. వద్దు మా ఇంట్లో. మేమెంత నీట్‌గిచ్చామో ఇల్లు మాకంతే నీట్‌గుండాలి. ఇట్లాంటివన్నీ నడవవు. కాల్ జేసేయండి" అని జెప్తారు డైరెక్ట్‌గా. అప్పుడు ఆడపిల్ల ఎంత బాధపడుతుంది ఎప్పుడైనా ఆలోచించారా పేరెంట్స్? ఈవెన్ మీరు గూడా ఒక పేరెంట్‌గా కాకుండా ఫస్ట్ ఒక ఆడపిల్ల తండ్రిగా గానియండి, ఒక ఆడపిల్ల తల్లిగా గాని ఆలోచించండి. మీరు ఒక ఆడపిల్ల తల్లి అయ్యేదుంటే మాత్రం మీ ప్రాబ్లమ్ ఖచ్చితంగా తెలుస్తుందండి మీకు. మీరు మీ మనసులో ఎన్ని సార్లు ఇట్లా నాకంటూ ఒక ఇల్లుంటే బావుండు అని మీరు ఎన్ని సార్లు ఆలోచించుకున్నారో మీ మనసుకే తెలియాలి. ఆ ప్రశ్న ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక ఇల్లంటూ నాకుంటే బావుండు అని ఒక్క ఆడపిల్లగా మీరు ఎన్ని సార్లు ఆలోచించుకున్నారండి? ఆడపిల్ల తల్లిగా మీరే ఆలోచించుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఒక ఆడపిల్ల ఇల్లు ఇంపార్టెన్స్ ఏంటి అనేది. అద్దింట్లో ఉంటూ అన్ని మాటలు పడుతూ ఉండడం కంటే, తనకంటూ ఒక సొంత ఇల్లుంటే, తనకు నచ్చిన ప్లేస్‌లో ఆర్గనైజ్ జేసుకోగలుగుతది. ఎవరితో మాటలు పడాల్సిన అవసరం ఉండదు. ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ తను మనీ పే జేస్తుంది. అయినా గూడా వాళ్ళ రిస్ట్రిక్షన్స్ మధ్యలో బ్రతకాల్సొస్తుంది. అదే తనకంటూ ఒక సొంత ఇల్లుంటే, ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. తనకు నచ్చినట్టుగా తన లైఫ్‌ని లీడ్ చేసుకోగలుగుతది. తన పిల్లల్ని చూసుకోగలుగుతది. ఇట్లాంటివి ఇంకెన్నో ఉంటాయండి. తనకు నచ్చిన ఏమంటారు ఏదైనా చేయాలన్నా గూడా తను ధైర్యంగా ముందడుగు వేయగలుగుతది. నేను ఇప్పుడిక్కడ ఒక 2 ప్రాక్టికల్ పాయింట్స్ మాట్లాడతానండి. అదేంటి అంటే, ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో అమ్మాయిలకి ఎట్లా అంటే దాదాపుగా ఏ అమ్మాయి ఖాళీగా ఉండట్లేదండి. అమ్మాయిలేం జేస్తున్నారు, జాబ్ జేస్తున్నారు. ఆ జాబ్‌లో వాళ్ళకు మంచి ప్యాకేజెస్ ఉంటున్నాయండి. చాలా హై ప్యాకేజెస్, మంచి ప్యాకేజెస్ ఉంటున్నాయి. మంచి సాలరీస్ ఉన్నప్పుడు ఆ అమ్మాయిలేం జేస్తున్నారు, ప్రెజెంట్ టెంపరరీ హ్యాపీనెస్ కోసం, టెంపరరీగా వాళ్ళ లగ్జరీస్ కోసము ఎన్నో ఎంత లాక్స్‌లో వచ్చిన సాలరీ ఈవెన్ వాళ్ళ దగ్గర ఒక 1 వీక్ గూడా ఉండట్లేదండి. ఆ సాలరీ వచ్చిన అమౌంట్ అనేది 1 వీక్ గూడా ఉండట్లేదు. వాళ్ళ ప్రెజెంట్ హ్యాపీనెస్ కోసం, ప్రెజెంట్ లగ్జరీస్ కోసము ఆ మనీ మొత్తం వేస్ట్ చేసేస్తున్నారు. ఎలా? మంచి మంచి బ్రాండెడ్ బట్టలని, లేదా బ్రాండెడ్ చెప్పులని, లేదా ఇదని, ఈ కాస్ట్యూమ్ అని, ఆ కాస్ట్యూమ్ అని ప్రెజెంట్ వాటి కోసం ఆలోచిస్తున్నారు గానీ, ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు. అట్లా ప్రెజెంట్ టెంపరరీ హ్యాపీనెసెస్ కోసము వాళ్ళ అమౌంట్ మొత్తం గూడా వాళ్ళకొచ్చే సాలరీస్ వాళ్ళ ప్యాకేజ్ మొత్తం వేస్ట్ చేసేస్తున్నారు. అట్లా గాకుండా అట్‌లీస్ట్ ఇకనైనా అమ్మాయిలు ఏం జేయాలి? ఏదో చిన్న ల్యాండ్ పైన గానియండి, మీ పెళ్లి కోసం దాచుకుంటారు గదా! గోల్డ్‌కి గాని అట్లాంటివి ఇన్వెస్ట్ జేయడం కంటే ముందు మీరు మీ పేరు పైన ఒక ల్యాండ్ గాని, ఒక హౌస్ గాని ఉండేలాగా జూసుకోండి. ఎట్లాంటి లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా మీకు ఇదుంది అనే సపోర్ట్ మీ చేతుల్లో ఒక కోట్లు ఉన్నా గూడా ఆ టైంలో మీకొక ఇల్లిచ్చినంత హ్యాపీనెస్ ఇంకా ఏది గూడా ఇవ్వలేదండి. అది ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది మీకు అంటే, అది మీరు కంప్లీట్‌గా ఇది నా ఇల్లు అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో, నాకంటూ ఒక ఇల్లుంది అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఆ కాన్ఫిడెన్స్ మీకు ఏది ఇవ్వదు. మీ ముందు కొన్ని కోట్లు పోషినా గూడా మీకు ఆ హ్యాపీనెస్ మాత్రం ఇది నా ఇల్లు అని ఎంత గర్వంగా చెప్పుకుంటారో, ఆ గర్వంగా చెప్పుకున్న టైంలో ఆ హ్యాపీనెస్ మీకు ఎప్పటికి దొరకదు. మీకు ఏది జేసినా గూడా అంత హ్యాపీనెస్ అయితే దొరకదండి. మీకంటూ ఒక ఓన్ హౌస్ ఉండేలాగా చూసుకోండి. ఈ ఓన్ హౌస్ అనేది మీకు లైఫ్‌లో చాలా అంటే చాలా, 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 చాలా యూజ్ అవుతదండి. ఎందుకంటున్నాను అంటే, లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీరు డిసైడ్ చేయలేరు. అది మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. అందుకే ఇట్లాంటి వాటిపైన ఇన్వెస్ట్ జేయడానికంటే మంచిగా మీరు
ఈ బ్రాండెడ్ బట్టలు వీటిపైన ఇన్వెస్ట్ చేయకండి. ఇక నుంచైనా వీటిపైన ఇన్వెస్ట్ చేయకుండా మీ పేరు పైన అంటే రియల్ ఎస్టేట్ అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉంటదండి. అస్సలు దాని వాల్యూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదండి. ఖచ్చితంగా చెప్తున్నాను. దాని వాల్యూ మాత్రం ఎప్పటికీ తగ్గదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉంటది గానీ అస్సలు తగ్గదు. అందుకోసమనే మీ పేరు పైన చిన్న ల్యాండ్ గానీ, ఒక ఇల్లు గానీ తీసుకోండి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళు తీసుకోండి ఖచ్చితంగా. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ప్రెజెంట్ పేరెంట్స్ పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసి లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు డౌరీస్ ఇస్తున్నారు. అదే గాకుండా కొన్ని తులాలకు తులాలు బంగారం పెడుతున్నారండి. అట్లాంటివి గాకుండా మీరు గోల్డ్ పెట్టారే అనుకోండి, ఏదో దొంగలొచ్చి దొంగతనమే చేసుకున్నారు, వెళ్ళిపోయినారు. ఆ బంగారం మొత్తం ఖరాబ్ అక్కడికి అయిపోయింది. లేదు మీరు కట్నంగా ఇచ్చారే అనుకోండి, మీరు ఎన్ని లక్షలిచ్చినా ఆ కట్నంలో నుంచి మీ అమ్మాయికి కనీసం ఒక్క రూపాయి గూడా తెలియదండి. ఖచ్చితంగా తెలియదు. ఒక్క రూపాయి గూడా తనకు కనీసం తన ఖర్చు కోసం కాదు. అట్‌లీస్ట్ తన కళ్ళతో చూడ్డానికి గూడా ఒక్క రూపాయి గూడా ఆ కట్నం ఎట్లుంటదో గూడా అసలు ఆ అమ్మాయికి కళ్ళతో చూడ్డానికి గూడా తెలవదు. అందుకోసమే చెప్తున్నాను. మీరు లక్షల కోట్లు బంగారం గానియండి, వాళ్ళకు డౌరీస్ ఇవ్వడం గానియండి, ఇట్లాంటివై ఇచ్చే సరే మీకవి ఇవ్వాలనిపిస్తే అవి గూడా ఇవ్వండి. మీ అమ్మాయికి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసము, తన క్వాలిటీ లైఫ్ కోసము, తనకు కావాల్సిన నీడ్స్ కోసము, తనకు కావాల్సిన ఫంక్షన్స్, తన లైఫ్‌లో జరగాల్సిన ముచ్చట్ల వాటి కోసము, ఇట్లా మీరు తన మ్యారేజ్ కోసము, తనకు ఏదైనా గూడా మీరు ఇట్లా ఏవైతే ఆలోచిస్తున్నారో వాటితో పాటు వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాటన్నిటికంటే గూడా ఎక్కువ ఇంపార్టెన్స్ తనకంటూ ఒక ఓన్ హౌస్ ఉండేలాగా ఇవ్వండి. ఇప్పటికైనా ఇక నుంచైనా ఈ పేరెంట్స్ మైండ్ థాట్ అనేది మారాలి. పేరెంట్స్ ఆలోచన అనేది మారాలనైతే నేను ఈ చిన్ని వీడియోని చేశానండి. ఈ వీడియో అయితే నేను నా మనసుకు అనిపించి ఇక నుంచైనా పేరెంట్స్ మారుతారు అనేది ఒక ఆడపిల్లకి ఎంతో సెక్యూరిటీగా ఉంటది అనైతే నేను ఈ వీడియో చేశానండి. అలాగే తనకంటూ ఆడపిల్ల ఇది నా ఇల్లు అని చెప్పుకున్నప్పుడు తను ఎంత గర్వంగా ఫీల్ అవుతదో ఆ నిమిషంలో దొరికే సంతోషం ఎప్పుడు తనకు ఎన్ని కోట్లు తన ముందు పోసినా కూడా దొరకదండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నేను చెప్పిన విధానం మీకెలా అనిపించింది? ఇది మీకు కరెక్ట్ అనిపించిందా? రాంగ్ అనిపించిందా గూడా నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చేస్తాను. మీకేమైనా తప్పుగా అనిపించిందా? లేదా కరెక్టే అనిపించిందా? ఏంటి అనేది గూడా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి.